ఒకటే ట్రాఫిక్ అండి, వాళ్ళ బాధ్యత వాళ్ళు విస్మరిస్తున్నారు కాబట్టి దాన్ని గుర్తు చేయడమే. క్యాలెండర్ అన్నారు, క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. ఇక మనం మన పర్సనల్ కాకుండా అన్ని సమాజం చూస్తే 2500 లేడీస్కి అన్నారు, అవి లేదు. 6 గ్యారంటీలు అన్నారు, అవి లేదు. ఏవి కూడా లేదండి. బాధ్యతారహిత ప్రభుత్వానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి అండి. అనవసరమైన తెలంగాణను డ్యామేజ్ చేసే అతి దుర్మార్గ పని హైడ్రా. దానివల్ల కూడా ఎలాంటి యూజ్ లేదు. మనకు పక్క ట్రాఫిక్ అవసరం లేదండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షలు లేవు. 1,00,000 అన్నాడు, 1,00,000 లేదు. 16,000 ఉద్యోగాలు వేసిందండి. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ప్రజెంట్ 5 నెలల 2 రోజులు 5 నెలల గడిచిందండి. మరి ఇంకెన్ని రోజులు సహనంతో ఉండేది? దయచేసి విద్యార్థులందరూ ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ఏమీ ఊగేలా లేదు. మరొక తెలంగాణ ఉద్యమం తీసుకొస్తేనే ఇప్పుడున్న బాధ్యతారహిత పాలకులకు చిత్తశుద్ధి తెలియాలంటే మరొక తెలంగాణ ఉద్యమం తీసుకురావాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలండి. ఇంతకంటే మించి చెప్పడానికి ఏం లేదండి. మనము యూనిటీ కావాలి, మన హక్కుల్ని మనం కొట్లాడి మరి తీసుకోవాలి. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకల కడుపులు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, బండెడు పరుపులు ఒక చోట. అట్లా అవకాశాలు అన్నీ అవసరం లేని వ్యక్తులకు అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు అవసరం ఉన్న వ్యక్తులకు మనలాంటి వాళ్ళకి అవకాశాలు లేవండి. సో ఆ అవకాశాలను మనము గొంతెత్తి గలమెత్తి సాధించుకున్నాలండి. మనలో యూనిటీ లేకపోతే అది సాధ్యం కాదండి. దయచేసి విద్యార్థులందరూ యూనిటీగా అండి, ఈ పాలకుల భర్తం పట్టండి. ధన్యవాదాలండి. పూర్తిగా నిర్భయం చేస్తున్నది. నిరుద్యోగ భృతి అని చెప్పింది. అట్లనే వారి యొక్క అభయాస్తంలో ముఖ్యమైన డిమాండ్ నిరుద్యోగ సమస్య. ఇంతవరకు ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. అట్లాగే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కులగణన వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఈ రోజు కూడా బీసీల రిజర్వేషన్ విషయంలో పార్లమెంటుకు వచ్చి సంవత్సరం జరిగిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో పట్టించుకోవట్లేదు. అట్లనే బీసీ ఉద్యోగ నియామకాలలో కూడా అన్యాయం జరిగింది. ఇట్లా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్ని విషయాల్లో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి అన్యాయం చేస్తుంది. అట్లనే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి కేంద్రానికి పంపించమని చెప్తున్నాయి. కేంద్రానికి పంపించి ఈ రోజు కూడా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కనీసం శ్రద్ధ వహించలేదు. అట్లనే నిరుద్యోగ సమస్యలు కూడా 42% ముడిపడి ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, 42% రిజర్వేషన్లు వస్తే నిరుద్యోగ సమస్య కూడా మొత్తం పరిష్కారం అవుతుంది. అట్లా ఈ 42% రిజర్వేషన్లు విషయంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తే అట్లా బీసీ సామాజిక వర్గాన్ని కూడా కొంతవరకు న్యాయం చేసినట్లయితే పూర్తిగా ఇట్లా నిరుద్యోగ సమస్య ఇట్లా అన్నిటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి నిరుద్యోగ కొట్లాట, 42% హక్కుల పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిర్వహిస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దిల్సుఖ్ నగర్ నుంచి తస్లీం. ఒక 2 minutes 5 minutes. సో దిస్ ఈజ్ తస్లీం. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు టెట్ తీసుకుంటున్నాను. డిఎస్సి అంటున్నారు. ఎప్పుడేస్తారు? ఇంతకు 3 years అయింది, ఇప్పటికి ఇంకా 2 years ఉంది. అంటే మాతో ఆడుకుంటున్నారా? ఎలక్షన్స్ ముందేస్తారా? ఎప్పుడేస్తారు? ఇంతకు టెట్ అంటున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని టెట్గా ఒక 1000 రూపాయలు ఎవ్రీ పిల్లల దగ్గర తీసుకుంటున్నారు. ఇంకా లాస్ట్ టైం 2 lakhs మెంబర్స్ అప్లై చేశారు. ఇప్పుడు టెట్ పడింది కానీ డిఎస్సి పడదని అప్లై కూడా చేయట్లేదు. క్వాలిఫై అయ్యి ఏదో పొలం పనులు ఏదో చేసుకుంటూ కూర్చున్నారు. ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ వెళ్తున్నా శాలరీ సరిగ్గా లేదు. సో గవర్నమెంట్కి మేము చెప్పాల్సింది ఏమంటే, మాకు డిఎస్సి కావాలి అంతే. ఇప్పుడు
టెట్ వద్దు, ఆల్రెడీ టెట్ క్వాలిఫై కూర్చున్నారు అందరూ. ఇప్పటికి 20 సార్లు పెడుతూనే ఉన్నారు. డిఎస్సి కావాలి అంతే. మీరు ఎలక్షన్స్ ముందు మీకు తగినట్టు మీరు వేసుకుంటే మా పరిస్థితి ఏంటి? హాస్టల్లో వచ్చి ఊర్లు వదిలి ఫుడ్ సరిగ్గా ఉందో లేదో అని ఆలోచించట్లేదు. ఎందుకంటే మాకు ఒక్కసారి జాబ్ వస్తే ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. ఇంటికి ఒక్క జాబ్ ఎవడిచ్చిండు, ఎప్పుడు ఇచ్చిండు, ఎక్కడిచ్చిండు, ఎక్కడ ఇస్తున్నారు? జాబ్ ఎక్కడుంది? అంటే నువ్వు తినకపోతే నీ ఇష్టం. అంటే ఫస్ట్ హెల్త్ బాగుంటేనే చదువుకోగలము. థ్యాంక్ యూ.